సో సార్ ముందుగా కంగ్రాచులేషన్స్. సో పాన్ Thank ఇండియా you. సినిమానా సార్ ఇది? తెలుగు, కన్నడ, హిందీ అనా ఓన్లీ? మలయాళం అండ్ తమిళ్ ఉందా? Producer director, Pan India. Yeah, sir, it's Pan not India. actually Pan India. We started as a Telugu and Kannada bilingual, and Hindi, the content we made that more suitable for entire Indian vast audience to reach more people. We dubbed it into Hindi, so it happened like that. We actually haven't planned the Pan India. It's not Pan India. It's Telugu, proper Telugu and Kannada movie. We dubbed it into Hindi. సో సార్ మామూలుగా చిరంజీవి గారు అంటే మీకు ఫేవరెట్ అన్నారు కదా. సో హనుమాన్ ఆయన బ్యాక్గ్రౌండ్లోనే మీరు సినిమా కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో సార్ చిరంజీవి గారితో ఏమన్నా మీరు సంప్రదించడం జరిగిందా ఈ సినిమా ఏదన్నా No దీని sir, గురించి? no. Actually, first content వదలనా నెక్స్ట్ వాళ్ళ దగ్గర పోయి బ్లెస్సింగ్ తీసుకోవాలని ఉంది సార్. ఓప్ వి గెట్ ఇట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. హలో డైరెక్టర్ గారు. హలో. Yes, sir. Yes, sir. ఏమండి ఇది ఇప్పుడు రీసెంట్గా అంతకుముందు హనుమాన్ అనే ఒక సినిమా వచ్చింది కదా, దానికి దీనికి ఏమైనా కంపారిజన్ ఏమైనా ఉంటుందా? No, sir. హనుమాన్ ఈజ్ ఏ సూపర్ హీరో మూవీ సార్. ఆ, ఓ హీరోకి సూపర్ పవర్స్ వచ్చి ఆయన సూపర్ హీరోగా మారటం. సో దట్ ఈస్ ఏ ప్రశాంత్ వర్మ సార్ ఈజ్ వెరీ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. సో ఇట్స్ నాట్ దట్ కంటెంట్, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కంటెంట్. మీరు టీజర్ చూడంగానే మీరు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ హనుమాన్. థ్యాంక్ యూ. రవికిరణ్ గారు, సార్ అసలు హీరో ఎందుకు అవ్వాలనుకున్నారు? అండ్ ఫస్ట్ స్క్రిప్టే ఇంత ఈ షో ఫ్యాంటసీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేద్దాం అనుకున్నారు? సార్ హీరో ఎందుకు ఐ గ్రోన్ అప్ వాచింగ్ మూవీస్ సార్. బికాస్ మాకు ఈ థియేటర్స్ ఉంది. సో ఎక్కువ ఫీల్డ్లో ఉంటే కదా ఐ వాజ్ ఇన్ థియేటర్స్. సో ఐ సీన్ గ్రోయింగ్ మూవీస్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మూవీస్. సో మూవీ వాజ్ మై సెకండ్ లవ్. సో ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్. మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. సో త్రూ దిస్ ఐ కెమ్. అండ్ మీరు ఇది చెప్పిన సెకండ్ క్వశ్చన్ వాజ్ వై డిడ్ యూ చూస్ దిస్ టు బీ ఓవర్ హియర్. తెలుగు కన్నడ అన్నప్పుడు ఐ నో కంటెంట్ బాగుంటే బౌండరీస్ లేదు అని. సో దిస్ ఈస్ వెరీ గుడ్ కంటెంట్ దట్ ఎవ్రీ వన్ లవ్స్, కిడ్స్ నుంచి పెద్దోళ్ళ వరకు. సో ఇట్స్ అన్ని జానర్ ఆడియన్స్కి ఇది ఇష్టమవుతుంది. సో ఇట్ మేడ్ అస్ టు కమ్ త్రూ ఇయర్ సార్. అంతే. ఐ డెంట్ చూస్ ఇట్, ఇట్ చూస్ అస్. ఓకే, ఇది షో ఫ్యాంటసీ ఫిల్మా? యూ విల్ హ్యావ్ అన్ని జానర్ ఉంటుంది సార్. హారర్ ఉంటుంది, సోషో ఫ్యాంటసీ ఉంటుంది, కామెడీ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. It's a commercial movie. You say it's a commercial movie. You will enjoy the movie with a hilarious comedy by Ravi sir and Basaraj sir. Their combo made every scene enjoyable. Adi Chappagalam. It's a and we had a very big episodes in the second half. Adi surprise element. Next events lo meeku adi మేము రివీల్ చేస్తాం. Thank you. హలో రవికిరణ్ గారు. సార్ త్రూట్ ఇవాళ యూత్ఫుల్గా ఉంటేనే సినిమా ఎంటర్టైన్గా ఉంటుంది. సినిమాలో ఆ కంటెంట్ ఉంటుందా? మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది టోటల్గా? యాజ్ ఎ డివోటీగా ఉంటారా, సోషల్గా ఉంటారా? ఇట్స్ సోషల్ సార్. డివోటీ అనేది లాస్ట్ మీకు అరౌండ్ 30 minutes or 40 minutes ఆ డివోటీ టచ్ వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ అండ్ ఆల్ ఫన్ ఫీల్డ్ సార్. ఫన్ ఫీల్డ్ హారర్ మూవీ. సో ఈ సాంగ్స్ పరంగా యూత్కి అట్రాక్ట్ అవుతుంది సినిమా? సార్ వన్ లవ్ సాంగ్ ఉంది. ఇంక 3 డివోషనల్ అండ్ ట్రావెల్ అండ్ హనుమాన్ బేస్డ్ సాంగ్స్ ఏ ఉంటుంది సార్. సో ఇటువంటి సినిమా చేస్తున్నప్పుడు ఒక డెడికేషన్ ఎక్కువ ఉండాలంటారు. అంటే ప్రాక్టికల్గా మనం కొన్ని అలవాట్ల విషయంలో కానీ ఏవైనా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. అలాంటివన్నీ చేసుకున్నారా సినిమాలో? సార్ ఇన్పడ్డా ఈ సినిమా చేస్తున్నప్పుడు కొన్ని అలవాట్లు అంటే నాన్ వెజ్ తింటాం ఇలాంటివి ఏమైనా కొద్దిగా హనుమాన్ టైటిల్ అంటే పవర్ఫుల్. సో అలాంటివైనా ప్రిపరేషన్ అయినారా సినిమా అప్పుడు? సార్ ఫస్ట్ ఆఫ్ షూట్ చేసినప్పుడు మీన్స్ హనుమాన్ దట్ ఇది లేదు సార్. ఏమి రెస్ట్రిక్షన్ ఉన్నిలా. వెన్ వీ వర్ షూటింగ్ ఫర్ సెకండ్ హాఫ్ ఎక్కువ టెంపుల్ ఫారెస్ట్ అటు సైడ్ అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నింది సార్. ఓకే డైరెక్టర్ గారు. Yes, sir. సో ఫస్ట్ టైం ఇంత సాహసంగా సినిమా చేశారు కదా, Yes, sir. Yes, sir. మీ కెరీర్కి ఎంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఎట్లా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? సార్ ఇది నాకు యాక్చువల్గా నేను స్టార్ట్ చేసిన నా కెరీర్ 13 years అయింది 2012లో యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్. సో నేను ఏ రోజు నా కెరీర్కి హెల్ప్ అవుద్దని సినిమా చేయను సార్. ఆడియన్కి కంటెంట్ నచ్చాలా, మనం
ఒక సినిమా తీసినా కానీ ఒక 10 ఏళ్ల తర్వాత ఎక్కడో టీవీలో ఆ సినిమా ప్లే అవుతుండాలా, జనాలు చూడాలనే ఉద్దేశంతోనే నేను ప్రతి సినిమా ప్లాన్ చేసుకుంటాను. ఈ సినిమా కూడా అదే స్కేల్లో ఇది రన్ అవ్వాలా, దీనికి లాంజిటీ ఉండాలా, ఒక 10-20 ఏళ్ల తర్వాత టీవీలో చూస్తున్నప్పుడు లేదంటే యూట్యూబ్లోనో మల్టిపుల్ ఓటీటీ సోర్సెస్లో చూస్తున్నప్పుడు ఏంటంటే ఆ కంటెంట్ నచ్చాలి జనాలకి, అది చూడాలి అనిపించాలి. కొన్ని ఉంటాయి లైక్ ఇవాళ చూసి రేపు మర్చిపోయే మూవీస్, అలా మూవీ కాకుండా ఇది ఒక స్ట్రాంగ్ మూవీ లాగా ఉండాలనే మనం చేసాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవికిరణ్ గారు సార్ 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 బేసిక్గా హనుమాన్ చూసాము. సో దీంట్లో ఏమన్నా కొత్తదనం ఉండబోతుందా? సార్ కంప్లీట్లీ హనుమాన్కి గదాధారి హనుమాన్కి 1% కదా మ్యాచ్ అవుతుంది సార్. ద థింగ్ ఇస్ దట్ మ్యూచువల్ అంటే హనుమాన్ అంతే సార్, అది వదిలి నథింగ్ మ్యాచెస్ సార్. ఓకే, సో టీంలో ఎవరైనా చెప్పొచ్చు అంటే ఆదిపురుష్ రిలీజ్ అయినప్పుడు హనుమంతుడికి ఒక సీట్ వదిలేశారు. సో అలా మీరు కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? యాక్చువల్లీ వీఆర్ ఏ లైక్ మిడ్ రేంజ్ టీమ్, హాఫ్ ఆఫ్ ది థియేటర్ ఖాళీగానే ఉంటుంది ఇప్పుడున్న ఫిల్లింగ్ స్టేజ్కి. సో నో నీడ్, ఎవ్రీబడి ఆడియన్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అట్లా హాయ్ అండి, టీచర్ లాంచ్ ఈవెంట్ చేశారు గదాధారి హనుమాన్. సో ఇక్కడ సో ఆల్ ది బెస్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ మూవీలో ఏమైనా మెసేజ్ ఉందా? మెసేజ్ ఏమిస్తున్నారు? యా, సి మెసేజ్ ఇన్ ద సెన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ వేర్ వీ పోర్ట్రేట్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా ఉన్నాయి. ఒక ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం ఒక డివోషనల్గా మా సినిమాలో సాంగ్స్ వాళ్ళున్న పాప్కి మాకు డివైన్ కంటెంట్కి హనుమాన్ అటాచ్ అయ్యి హనుమాన్ ఇంకా ప్రేమించేలాగా మేము అది డిజైన్ చేసాం. సో దట్ ఈజ్ అవర్ సోషల్ మెసేజ్. ఓకే, అంటే ఇది ఆల్రెడీ అందరూ అడిగేశారు. గతంలో వచ్చిన గదాధారి హనుమాన్ అంటే అందరికీ కూడా హనుమాన్ అనే మూవీనే గుర్తుకొస్తుంది. సో దానికి దీనికి వాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సో బడ్జెట్ ఎంత సార్? బడ్జెట్ నేను చెప్పకూడదండి, ప్రొడ్యూసర్ చెప్పాలి, ఎందుకంటే అకౌంట్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ప్రొడ్యూసర్స్ నాకు ఎప్పుడు ఆ రిస్ట్రిక్షన్ లేదు, నా దాకా నెంబర్స్ రావు. యాక్చువల్లీ దే హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్. అంటే టీమ్ మెంబర్స్ ఏంటంటే హై బడ్జెట్ అని, లో బడ్జెట్ అని, మిడ్ బడ్జెట్ అని ఆ పాయింట్ని కూడా ఎలివేట్ చేసుకుంటారు కాబట్టి అడిగాను. యాక్చువల్లీ మా సినిమా మీరు ఎవ్రీ ఫ్రేమ్ మీరు చూస్తే ఆ విజువల్ గ్రాండ్నెస్ కనిపిస్తుంది. ఓకే, సో అదే మీకు బడ్జెట్ని చెప్తుంది అనమాట. సో వీఆర్ నాట్ లైక్ నెంబర్ గేమ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఒకవేళ కమింగ్ సూన్ అన్నారు, ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు, ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ కావచ్చు? యాక్చువల్లీ ఇది ప్రొడ్యూసర్ చెప్పాలి, బట్ తెలుగు కోసం నేను చెప్తున్నాను. ఓకే, సో ఆగస్ట్లో మనకి వార్ 2, కూలీ అండ్ వెరీ బిగ్ మూవీస్ ఆర్ దేర్. హరిహర వీరమలు దేర్ ఇన్ ద రన్. సో డేట్ అనౌన్స్ చేసి పోస్ట్పోన్ చేయడం ఇష్టం లేక వీఆర్ నాట్ ప్లేడ్ ద డేట్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్ ఇక్కడ ఎస్ సార్. అంటే బేసిక్గా ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉన్నాయి, బట్ మీకు ఈ జనరేషన్లో మళ్ళీ ఇలాంటి స్టోరీ చేయడానికి అంటే ఏమన్నా మీకు భక్తులు అంటే అలా ఉందా, లేకపోతే ఏంటి అసలు ఇన్స్పిరేషన్ ఏమన్నా తీసుకున్నా? సార్ యాక్చువల్గా ఎలా ఉందండి సార్, మన ఇది ఒక సైకిల్ లాంటి సార్. మనకి ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ ఆ టైంలో ఏంటంటే షో ఫ్యాంటసీసు లైక్ రాజుల కాలం నాటి మూవీసు, కృష్ణుడు పాత్రలు, రాముడు పాత్రలు అవన్నీ ఎక్కువ ఉండేవి. ఒక 70-60% ఆఫ్ ది మూవీ ఆ లార్జ్ స్పాన్లో ఆ మూవీస్ ఉండేవి. సోషల్ మూవీస్ ఉండేవి, ఒక పల్లెటూరు కథలు, సిటీ కథలు ఇట్లా. ఈ మధ్యలో ఏమైపోయిందంటే వాటి బడ్జెట్ ఎక్కువైపోవడం, ఆ సెట్లు ఎక్కువైపోవడం వల్ల 90స్లో ఆ కల్చర్ పోయింది సార్. ఎంటైర్లీ ఆ రాజులు, ఆ దేవుళ్ళు, ఆ సెటప్లన్నీ పోయినాయి. అది పోవడం వల్ల ఏమైందంటే ఓన్లీ సోషల్ మూవీస్, కామెడీ మూవీస్ ఈ జోన్లోకి మనం వచ్చేసాం. ఈ రోజున్న టెక్నాలజీకి వీ కెన్ అచీవ్ మచ్ మోర్. ఇప్పుడు రామాయణ తీస్తున్నారు, దే ఆర్ పుట్టింగ్ సమ్ 1000 crore బడ్జెట్. ఇట్స్ ఆ స్పాన్ పెరిగింది, ఈరోజు టెక్నాలజీ చేతిలో ఉంది. ఇప్పుడు ఎంత పెద్ద సెట్ అయినా మనం బిల్డ్ చేయొచ్చు విత్ ద టెక్నాలజీ. రోహిత్ గారు, థ్యాంక్ యూ. ఎస్ సార్. రోహిత్ గారు, ఇప్పుడు ఈ తోకలేని హనుమంతుడిని ఎలాగైతే మనం ఊహించలేమో, గదలేని హనుమంతుని కూడా మనం ఊహించలేము. కానీ మీరు పర్టికులర్గా గదాధారి హనుమాన్ అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? సార్ డైరెక్టర్ చెప్పు. సార్ గదాధారి హనుమాన్ అనేది మేము యాక్చువల్గా ఆంజనేయ ఇట్లా మల్టిపుల్ అనుకున్నాము. అనుకున్న టైంలో సడన్గా ఒకరోజు థాట్ వచ్చేది, ఇప్పుడు
గద అనేది చాలా పవర్ఫుల్ వెపన్. ఆయన దానిలో చాలా ఫైట్ చేస్తాడు. మనకి భీముడికి వాళ్ళకందరికి మెన్షన్ చేస్తారు. బట్ ఈ టైటిల్ కొంచెం యునిక్గా మనకి ఉంటుంది అనే యునిక్నెస్, మన మూవీ యునిక్నెస్ని మార్కెట్లోకి తీసుకురావడానికి గదాధారి హనుమాన్ అని పెట్టాల్సి వచ్చింది. రవి గారు హియర్. హాయ్ అండి. స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి, అండ్ పర్టికులర్గా మీ క్యారెక్టర్ కోసం మీరు ఎలాంటి రిఫరెన్సెస్ కానీ ఏమైనా తీసుకున్నారా? ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అదే క్లైమాక్స్కి వచ్చినప్పుడు డైలమా ఉన్నింది, యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. సో ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్. సో నాకు డౌట్ ఉండే, దెన్ డిస్కస్ చేసినప్పుడు యా ఇట్ ఈస్ కొత్తది మనము ట్రై చేయకపోతే ఇట్ నెవర్ కమ్స్ అవుట్ అంటారు కదా. సో వీ జస్ట్ డిడ్ ఇట్. సో అంతే. బట్ దెన్ ప్రిపరేషన్ అంటే ఏం లేదు మేడం. ఇట్ వాజ్ వెల్ అండ్ గుడ్. హోంవర్క్ ఉండే ఉంటుంది స్క్రిప్ట్ వచ్చినాక, డిస్కషన్స్, రీడింగ్స్ ఉన్న. సో ఇట్ వాజ్ వెంట్ వెల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రోహిత్ గారు, రవి గారు ఈజ్ ద ఫస్ట్ చాయిస్ మీ స్టోరీ అనుకున్నప్పుడు, లేదంటే ఇంకెవరినైనా అనుకున్నారా? Ravi Gar is the first choice. So, as I told earlier, we started in a different mood. When Ravi enters, so the character span become very bigger. His earlier movie, Tarakasura, is a very huge movie and you can watch it online. So, you get to know him more, his potential. Thank you. ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్ గారు, Yes. సార్ ఇప్పుడు గదాధారి హనుమాన్ అని పేరు పెట్టారు, ఆల్రెడీ చెప్పారు అది ఒక పవర్ఫుల్ ఆయుధం అనేసి. అది హనుమంతుని గద అనేది చాలా శక్తివంతమైనది సార్. అంటే దాని ప్రాముఖ్యతను ఎంతవరకు చూపించగలుగుతున్నారు సినిమాలో, అంటే ఏం చెప్తారు సార్? సార్ ఓన్లీ గద పవర్ని చూపించడానికే మా సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంది. మన గ్లిమ్స్లో కూడా మేము గద మీద ఓపెన్ చేసాం. మన టైటిల్ రివీల్కి గద అలా బయటకు వచ్చి ఎందుకు గదనే స్టార్ట్ చేసాం అనే దానికి మూవీలో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. యూ హ్యావ్ టు వెయిట్. దాని గురించి స్పెషల్గా ఏమైనా రీసెర్చ్ ఏమైనా చేశారా సార్? రీసెర్చ్ ఇన్ ద సెన్స్ మనం చిన్నప్పటి నుంచి విన్నవే సార్. మనం చిన్నప్పటి నుంచి చాలా స్టోరీస్ వింటుంటాం హనుమాన్ గురించి, హౌ పవర్ఫుల్, హౌ మచ్ హీ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఆ పవర్ నుంచే ఇప్పుడు నేను చెప్పినట్టు హనుమాన్ చాలీసా చదివి నాకు లూప్లో ఉండిపోయాయి. డైరెక్టర్ గారు ఎస్ సార్. గదాధారి హనుమాన్ టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో చూసినప్పుడే నాకైతే అడ్వెంచర్ ఎలిమెంట్స్ అలాగే సోషో ఫ్యాంటసీ కనిపించాయి. సో అంటే ఈ మూవీ మేక్ చేయడానికి ఎందుకు రీజన్ ఏంటి? అని నేను డివోషన్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనుకుంటున్నారా? లేదు సార్, ఇది నేను ఎట్లా చెప్పాలంటే ఇట్స్ ఏ ఫ్యాంటసీ ఫిలిం. ఫ్యాంటసీ ఈజ్ ఏ ఇమాజినరీ వరల్డ్. సో ఆ ఇమాజినరీని మనం రియాలిటీలోకి తీసుకొద్దాము, ఒక డ్రీమ్ని రియాలిటీలోకి తీసుకొద్దాం అనే విధంగానే అప్పుడున్న క్యారెక్టర్స్, అప్పుడున్న పవర్ఫుల్ పీపుల్ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది మన జీవితాల్లోకి అనేదాన్ని మేము చూపించాం సార్. రవికిరణ్ గారు, సార్ ఇప్పుడు యాక్టర్గా మీకు కన్నడలో స్టార్డమ్ ఉండొచ్చు, సంథింగ్ ఆర్టిస్ట్గా ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ వేరే స్టేట్లో చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా తీసుకున్నా సరే, అక్కడ రిలీజ్ అయిన తర్వాత అక్కడ హిట్ కొట్టాక తెలుగులోకి వచ్చారు. సో మీరు ప్యారల్గా కన్నడలో, తెలుగులో, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఎందుకని అంత పర్టికులర్గా రిలీజ్ చేయడం కారణం ఏంటి మూవీని? హనుమాన్ సార్. సో అంటే డివోషనల్ ఎలిమెంట్ అని ఎలిమెంట్ కంటెంట్ సార్, మెయిన్ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది. సో ఏజ్ ప్రిఫరెన్స్ లేదు సార్, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ ఇష్టమవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. రవికిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్. హీరో అవ్వాలంటే ఎంతో కష్టపడాలి, దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది. తర్వాత కన్నడ ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో ఎవరు? మీరు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి హీరో అవ్వాలనుకున్నారు? సార్ యాక్చువల్లీ నేను ఇన్స్పైర్ అయ్యి హీరో అయింది ఫస్ట్ చిరంజీవి సార్. ఎందుకంటే ఐ టోల్డ్ ద రీజన్ ఆల్సో, ఐ గ్రోన్ అప్ వాచింగ్ మూవీస్. మా థియేటర్స్ ఉండే కాబట్టి ఐ వాచ్ లాట్ ఆఫ్ మూవీస్. సో చిరంజీవి సార్ ఇన్స్పిరేషన్ సార్. కన్నడలో ఫేవరెట్ హీరో అంటే పునీత్ రాజ్ కుమార్ సార్. ఓకే, యా. తర్వాత వచ్చి నా కేడి సినిమా టీజర్ లాంచ్ అయింది. అవును సార్. ధృవ సజ్జా గారు. అవును సార్. ఆ టీజర్ లాంచ్ ఎలా అనిపించింది మీకు? యా, టీజర్ ఈజ్ వెరీ గుడ్ సార్. అదే ఇప్పుడు లాంగ్వేజ్కి బౌండరీస్ లేదు సార్. ద కంటెంట్ బాగుంటే ఎక్కడైనా ఇట్ డస్ గుడ్ సార్. సో హోప్ ఈవెన్ ఆ మూవీ విన్స్ ఎవ్రీ వన్ ఓవర్ హియర్ సార్. రోహిత్ గారు, ఎస్ సార్. సో ఇలాంటి సోషో ఫ్యాంటసీ ఫిలిమ్స్లో విఎఫ్ఎక్స్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ సార్.
సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు విఎఫ్ఎక్స్? అంటే ప్రీవియస్లీ చాలా ఫిల్మ్స్లో విఎఫ్ఎక్స్ అంత కనిపించకపోవడం వల్ల ఫెయిల్ అయ్యింది అండ్ అది కూడా నెగిటివ్ అయింది. సో మీ సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? విఎఫ్ఎక్స్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. ఎందుకంటే మనం మేకింగ్లోనే కథలోనే డిసైడ్ అవ్వాలి ఫస్ట్. మనం ఏ షార్ట్స్ ఏది తీస్తున్నాము, ఏది చూస్తున్నాం ఆడియన్కి, ఆ స్టేజ్ నుంచి ప్లానింగ్. మాకున్న సీజీ సూపర్వైజర్స్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సో వాళ్ళు ప్రతి స్టేజ్లో మాకు హెల్ప్ చేశారండి. సో వాళ్ళు ప్రీ ప్రొడక్షన్కి రావడం, మేము కొన్ని స్టోరీ బోర్డ్స్ తీసుకోవడం, స్టోరీ బోర్డ్స్ మీద బ్యాక్ అండ్ ఫోర్స్, ఏ షాట్ పాసిబుల్ అవుతుంది, ఏ షాట్ పాసిబుల్ కాదు, ఎలా ఫైట్ మాస్టర్ని మనం లైక్ గైడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎవ్రీవేర్ మా సీజీ టీమ్ ఉందండి. సో వీ హ్యాడ్ 1.5 year లాంగ్ జర్నీ విత్ ఎ సీజీ టీమ్. అది నేను మెన్షన్ చేశాను ఇందాకడ. ఎస్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ నాకు వచ్చిన ఏం లేదు సార్, బట్ టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. కాకపోతే రీసెంట్గా డెవోషనల్ వైబ్లో వచ్చిన సినిమాలు కన్నప్ప కానీ హనుమాన్ కానీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనం అంతా చూస్తున్నాం సార్. మీ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. బాగుంది టీజర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. హలో ప్రొడ్యూసర్ గారండి. హలో ప్రొడ్యూసర్ గారండి. ఎస్ సార్. హీరో గారండి. హనుమాన్ అని ఒక సినిమా వచ్చింది ఇప్పుడు. జస్ట్ మనం చూసిన వెంటనే ఇది బ్రహ్మాండంగా నార్త్ ఇండియా కూడా సూపర్ డూపర్గా ఆడిద్దండి సినిమా. థ్యాంక్ యూ. ఎక్స్ట్రార్నరీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ప్లానింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రెండ్ కరెక్ట్గా ఉంది సార్. డైరెక్టర్ గారు ఆలోచన అనేది ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో హీరో గారు, సార్. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీరు చిరంజీవి గారికి ఫ్యాన్ కదా సార్. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారిని తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హోప్ సార్. హోప్ విల్ గెట్ ఇట్. ఆల్ ద బెస్ట్. విత్ ద హెల్ప్ ఆఫ్ హనుమాన్ అండ్ మీ ద్వారా సర్కి రీచ్ అవుతే ఆబ్వియస్లీ విల్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ గదాదారి హనుమాన్. సో చివరిగా జై హనుమాన్ అంటూ ఈవెంట్ని ముగిస్తున్నాం. సూన్ విల్ మీట్ ఇన్ థియేటర్స్ అండ్ ట్రైలర్ లాంచ్, సాంగ్ లాంచ్లు ఉండబోతున్నాయి. మళ్ళీ మరొక ఈవెంట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈస్ కమింగ్.